మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్వరరావు ఆయనతో మాట్లాడారు. సార్, ఎందుకు ఢిల్లీకి వచ్చి ఈ నిరసన తెలపాలని నిర్ణయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? రాష్ట్రపతి పాలనను ఎందుకు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు? రేపు రాజకీయ పక్షాలు కూడా, ఇతర రాజకీయ పక్షాలకు కూడా ఏ అంశాలను వివరించాలని నిర్ణయించుకున్నారు? సార్, రేపు ఢిల్లీలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి. మా తాలూకు డిమాండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అందించాలి. దానికి కారణం ఏంటంటే సుమారుగా 2 నెలలు కూడా కాలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 నెలల కాలంలో 45 రోజుల్లోనే రాష్ట్రంలో, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో దాడులు, ముఖ్యంగా హత్యలు కూడా జరిగినాయి. మొన్న గౌరవ ఎంపీ మా మిథున్ రెడ్డి గారి మీద కూడా దాడులు జరిగింది. ఇలాగా ప్రతి గ్రామంలోని, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. సందర్భంగా రేపు ఎట్టి బస్సులు కూడా మరి ఢిల్లీలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. దేశంలోని అన్ని పార్టీలు కూడా తెలిసే విధంగా మరి అన్ని వర్గాల వారికి అక్కడ జరుగుతున్న దాడులను అందరినీ కూడా వివరించి ఎట్టి బస్సులు కూడా రాష్ట్రపతి పాలన అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సార్, ఒకటే మేము చెప్తున్నాం సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. సుమారుగా మీరు ఇచ్చిన సూపర్ 6 కానీ వాగ్దానాలు కానీ ఒకటే కూడా నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నారు. ముందు అవి నెరవేర్చకుండా కక్ష సాధింపులు చేస్తూ ఏదో ఒక డైవర్ట్ చేస్తూ పథకాలను పక్కన పెట్టి ఏదో కక్షలు చేస్తూ మామూలు దాడులు చేయడం చాలా దుర్మార్గం ఉండేది. ఎట్టి బస్సులు కూడా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే తర్వాత రోజుల్లో కూడా ఒక 6 నెలల తర్వాత ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటు చేస్తారు సార్. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 పథకాలు కానీ ఏవి ఇవ్వలేని పరిస్థితి. 6 నెలల తర్వాత ఎవరు దాడులు, ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఈ కూటమి ప్రభుత్వం మీద దాడులు చేస్తారని చెప్పి మీ దగ్గర తెలియపరుస్తున్నారు. ఎట్టి బస్సులు కూడా రేపు ప్రదర్శన కూడా అక్కడ కార్యక్రమం చేస్తున్నారు, శాంతియుత కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని మరి అన్ని వర్గాల కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు సార్. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే రాష్ట్రపతి పాలన అందించాలని చెప్పి మా డిమాండ్ సార్.